ప్యారిస్కి వెళ్ళినప్పుడు ఈ ఒక్క పొరపాటు మాత్రం అస్సలు చేయకండి. మన ఇండియాలో ప్యారిస్ ఉందనేసి మీలో ఎంతమందికి తెలుసు? అదేనండి, చెన్నైలో ఉన్న ప్యారిస్ గురించి మాట్లాడుతున్నా. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి, లేదంటే ఆల్రెడీ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి అయితే మన సౌత్ ఇండియాలో ఈ బిజినెస్ రిలేటెడ్ ఐటమ్స్ అన్ని హోల్సేల్ గా ఈ ప్యారిస్ లో అయితే దొరుకుతుంది. అన్ని తక్కువకే దొరికేస్తాయి అనేసి అనుకుంటాం ఇక్కడ, కానీ ఇక్కడికి వచ్చి వెళ్ళాలంటే మాత్రం చాలా ఓపిక. చెన్నైలో ఉన్న ప్యారిస్ కి ఇదే నేను ఫస్ట్ టైం రావడం. ఇక్కడైతే ఒక షాప్ నుంచి ఇంకొక షాప్ కి చాలా ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక షాప్ లో ఒక ప్రోడక్ట్ ని 10 రూపీస్ అని చెప్పారంటే, నెక్స్ట్ షాప్ లో అయితే అదే ప్రోడక్ట్ 5 రూపీస్ కే ఇస్తున్నారు. ఇందుకే చెప్పాను నేను, ప్యారిస్ లో వచ్చి షాపింగ్ చేయాలంటే మనకు చాలా ఓపిక ఉండాలి. ప్యారిస్ లో ఎంత హడావిడి ఉన్నా గానీ చింటూ గారు చూడండి, వాళ్ళ గొడవ వాళ్ళు అన్నట్టున్నారు. టైం ఎంత బాగుందంటే, ఇక్కడికి వచ్చిన వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని రిటర్న్ వెళ్ళేటప్పుడు దేవుడు ఊరేగింపు చూసి అదృష్టం దొరికింది. ప్యారిస్ స్ట్రీట్స్ అన్ని చాలా చిన్నగా ఉండడం వల్ల మనం గాన కార్ లో వచ్చినట్లయితే చాలా కష్టం అవుతుంది. నేను ఇక్కడికి ఫస్ట్ టైం రావడంతో నాకు అసలు పూర్తిగా ఐడియా లేదు. ఇంకా మేమైతే చాలా ఇబ్బంది పడినాం కార్ లో వచ్చి. కాబట్టి మీరు కనుక ప్యారిస్ కి వెళ్లే పని అయితే ఐదర్ బైక్ లో గానీ, లేదంటే ఆటోలో గానీ, లేదంటే బై వాక్ గానీ వెళ్ళండి. బిజినెస్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చెన్నైలో ఉన్న ప్యారిస్ కి ఒక్కసారైనా వెళ్ళే ఉంటారు కదా. మీరు కనుక వెళ్ళినట్లయితే కామెంట్ చేయండి.